ఎన్టీఆర్ అంటే తెలుగు జాతి పౌరుషం, మంచి పాలన మాత్రమే కాదు. ఎన్టీఆర్ అంటే మంచి సమాజం కోసం నిరంతరం తప్పించిన వ్యక్తి. పొరిగి వాడికి సాయం చేయడం, కష్టంపై స్పందించడం ఎన్టీఆర్ యొక్క నిజ స్వరూపం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక ఆనందంగా ఉంది. ఓసారి కొన్ని నిర్ణయాలు వస్తాయి. ఒకరోజు మా అత్తగారు బసవ తారకం గారు క్యాన్సర్తో చనిపోయారు. మేము చాలా బాధపడ్డాం. ఆవిడికి సరి అయిన ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలంటే అప్పుడు హాస్పిటల్స్ కూడా పెద్దగా లేవు. బాంబేలో ఒక హాస్పిటల్ ఉండేది, చెన్నైలో ఒక హాస్పిటల్ ఉండేది. చనిపోయిన తర్వాత మా మామగారు ఎన్టీఆర్ చాలా బాధపడి ఈ సమస్య పైన మనం ఏమీ చేయలేమని ఆలోచించి కాదు ఒక ట్రస్ట్ పెడదామని ముఖ్యమంత్రిగా నిర్ణయం ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక విషాదం, ఒక మంచికి విత్తనం పడింది. అదే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ని అభివృద్ధి చేసి నిధులు ఇప్పించి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారి ద్వారా ఇనాగరేషన్ చేశాం. తర్వాత అబ్దుల్ కలాం వచ్చారు, ఆయన కూడా ఆశీర్వదించాడు. ఈరోజు బాలకృష్ణ గారు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఎన్టీఆర్ ఉండేవాడు. అవనిగడ్డలో తుఫాన్ వస్తే దివిలో ఇక్కడికి వచ్చాడు. రాయలసీమ కరువు వస్తే వచ్చాడు, జోలి పట్టాడు, డబ్బులు వసూలు చేశాడు. ఎవరైతే బాధితులున్నారో వాళ్ళని ఆదుకున్నాడు. ఆయన స్ఫూర్తి మనలో ఉంది.